శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. లలితాదేవి నవరాత్రులు 5వ రోజు అమ్మ అలంకరించుకొని చక్కగా ఇలా కూర్చుంది చిట్టి తల్లి. ఎంత బాగుందో కదా ఈరోజు. రోజు బాగుందిలేండి, ఈరోజు అనేముంది, ఈరోజు చీర మార్చుకుంది చిట్టి తల్లి. భలేగా ఉంది నా బుజ్జి తల్లి. ఇలా చూసుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో మనసుకు తెలుసా. నాకైతే ఆ ఆనందాన్ని అంతా కూడా మీ అందరితో నేను పంచేసుకుంటున్నాను. నిజంగా ఇంతకు ముందు పూజ చేసుకున్నప్పుడు నా వరకే ఉండేది, ఇప్పుడైతే మీ అందరికీ చెప్పుకుంటున్నాను కదా, అది నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు దగ్గరగా చూపిస్తాను అమ్మని. దర్శించుకోండి బుజ్జి తల్లిని. చూడండి చిట్టి తల్లి ఎంత బాగా చూస్తుందో, చూసారా. ఈరోజు అలంకరణ ఏముంది, ఎప్పుడు పెట్టేవే. చీర మార్చాను, ఇదిగో జడ అయితే వేశాను ఈరోజు. నిన్న జుట్టు అలా ఫ్రీగా వదిలేసుకుంది కదా అమ్మ, ఇదిగో ఈరోజు అయితే జడ వేసేసాను అన్నమాట. చక్కగా మీరు కూడా కుంకుమతో కానీ పువ్వులతో కానీ అమ్మకి అర్చన చేసుకోండి. ఈ 9 రోజులు మరి అమ్మకి దగ్గరగా ఉండాలి కదా, మరి అమ్మకి ఇష్టమైన రోజులు కదా, అందుకని చెప్పేసి ఇలా ఎన్నిసార్లు చెప్తున్నాను అన్నమాట. అమ్మేమో చంద్రహారం వేసుకుంది, ఉండే నగలన్నీ అలా పెట్టేసి అలా చేసేస్తున్నాను, అంతేగాని ఇంకా ఏమీ పెద్దగా అలంకరణలు ఏముంది, ఎప్పుడు చేసేదే. సాంబ్రాణి ధూపంలో చూడండి అమ్మ వెలిగిపోతుంది కదా చక్కగా. ఇంకొకసారి నమస్కారం చేసుకోండి బుజ్జి తల్లికే. ఇదండి అమ్మతో ఈరోజు అలంకరణ ఎలా చేశాను అని మీ అందరికీ చెప్తున్నాను. మీకు ఉన్నంతట్లో చక్కగా పూజ అయితే జరిపించుకోండి. ఏమీ లేదని ఏమీ మానద్దు, అమ్మకి దగ్గరగా ఉండడానికే చూడండి, అదే నేను చెప్తాను. అన్నీ తెలిసిన వారికి అమావాస్య రోజు మరణం అంట, ఏమీ తెలియని వారికి ఏకాదశి రోజు మరణం అంట. అంటే దానికి అర్థం ఏంటంటే, అన్నీ తెలుసని, మనకు అన్నీ తెలుసు కదా ఎందుకులే చేయడం అని కాముగా ఉండే కంటే, మనకేమీ తెలియకపోయినా తెలుసుకుని అమ్మకి పూజించుకుంటూ, అమ్మకనే కాదు మన ఇష్ట దైవాన్ని పూజించుకుంటూ ఉండడమే దైవభక్తి. ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం. కలిబాధలు ఎలా ఉంటాయి, అన్ని దాంట్లోనే అడ్డు పెట్టడమే. ఏ పని చేయాలన్నా బద్ధకంగా తర్వాత చేసుకుందాంలే, ఇంకో రోజు చూసుకుందాంలే, కాలం ఇంతటితోటే అయిపోయిందా, ఇప్పుడు చేయలేకపోతున్నాం. ఇది కలి ప్రభావం అంటే ఇప్పుడు చేయాల్సిన పనిని కూడా ఆపేయడమే కలి ప్రభావం. జరిగే పనిని జరగనివ్వదు కలి. ఎందువల్లంటే మనిషి రూపంలోనో ఏ రూపంలోనో మొత్తం పైన పనులు ఆటంకాలు పెట్టడమే కలి ప్రభావం అన్నమాట. అందుకే చెప్తూ ఉంటాను, ఏది పోయినా తిరిగి వస్తుంది కానీ కాలం చేజారిపోతే తిరిగి రాదు కదా అని చెప్పేసి. రేపు చేయవలసిన పని ఈరోజే మొదలు పెట్టాలి అని నేను అనుకుంటానన్నమాట. ఈ కలి ప్రభావం నుంచి తగ్గించుకుంటూ, ఈ కలి బారి నుంచి మనల్ని మనం దూరం పెట్టుకుంటూ అమ్మకి దగ్గర అవుతూ ఉంటే మనం అన్ని పనుల్లోనూ కూడా ఆనందంగా విజయవంతంగా సాధించగలము అని నేను చెప్తున్నాను. అందుకే ఈ మాటకి అర్థం అన్నమాట. అన్నీ తెలిసిన వారికి అమావాస్య రోజు మరణం, ఏమీ తెలియని వారికి ఏకాదశి రోజు మరణం అని చెప్పేసి. ఏమీ తెలియదని కాముగాను ఉండద్దు, అన్నీ తెలుసని కాముగాను ఉండద్దు. మొత్తం పైన ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. భగవంతుడు మనకి చక్కగా కాళ్ళు చేతులు ఆరోగ్యం అంతా బాగా ఇచ్చారు కదా, దాన్ని మనం సక్రమంగా నిర్వర్తించాలి కదా, అందులో దైవచింతన ఎక్కువగా ఉండాలి కదా. అదే చెప్తున్నానన్నమాట నేను ఇప్పుడు. మనకి ఈ కలి ప్రభావం అనేది మనకి ఎక్కువగా ఎందుకు చూపిస్తుందో తెలుసా, దానికి నాంది ఏంటో అసలు ఫస్ట్ తెలుసా అండి. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. మనం ఎవరు రాహువు కేతువు శని అందరికని పెద్దమ్మ జ్యేష్ఠాదేవి, ఈ నలుగురు మనకి ఎలా తగులుకుంటారో తెలుసా. అన్నం తినేసిన తర్వాత మనం చేతులు ఇదుపుతాం చూసారా, అలా ఇదిపిన తర్వాత నీళ్ళు ఇంకెవరిపైనా పడ్డాయనుకోండి, దానికి ఒకరు తగులుకుంటారు. మనం బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటాం కదా, కాళ్ళు పూర్తిగా తడవకుండా తడిపొడిలాడుతూ ఉంటుంది చూడండి, అలాగే ఇంట్లోకి వచ్చేసామంటే దానికి ఒకరు తగులుకుంటారు. మనము మంచి పని చేసే వాళ్ళని ఏదో ఒకటి వీళ్ళని అడ్డు పెట్టాలి, ఈ కార్యాన్ని ఆపేయాలి అని చూసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళతో స్నేహం చేయడం వల్ల ఇంకొకరు తగులుకుంటారు. వీళ్ళ ముగ్గురికి అతిపెద్ద దేవత ఎవరు తెలుసా అండి, జ్యేష్ఠాదేవి. ఇక ఆవిడ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా, మెయిన్ ఆడవాళ్ళ నుంచే వచ్చేస్తుంది. ఎందుకంటే తలకు నీళ్ళు వేసుకున్న తర్వాత జుట్టు ముడి పెట్టుకోకుండా చుక్కలుగా నీరు కారుతూ ఉంటుంది చూడండి, అందులో కూర్చుంటుంది అమ్మ. తర్వాత తల దువ్వుకున్న తర్వాత ఎక్కడ వెంట్రుకలు అక్కడే పారేస్తూ ఉంటారు చూడండి, అందులో ఉంటుంది జ్యేష్ఠాదేవి. ఈ ముగ్గురు దేవతలకి, ఈ ముగ్గురు దేవుళ్ళకి కూడా అతిపెద్ద దేవత జ్యేష్ఠాదేవి. వీళ్ళ నలుగురిని కూడా పక్కన పెట్టే
అద్భుతమైన అతి శక్తివంతమైన ఈ తల్లి, ఈ జగన్మాత, ఆ పార్వతీదేవి. అందుకే చెప్తున్నాను, అమ్మ పారాయణాలు చెయ్యండి, అమ్మకి కుంకుమతో కానీ పువ్వులతో కానీ అర్చన చేసుకోండి, లలితా సహస్రనామం చదువుకోండి, లేదంటే వినండి, అమ్మ అష్టోత్తరం చదువుకోండి, లలిత అష్టోత్తరం చదువుకోండి, లేదంటే వినండి అని చెప్తున్నానన్నమాట. మనం నడుచుకునే విధానానికే మనకి సౌభాగ్యం అనేది ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను అన్నమాట. మనం ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా. దానికి మనం ఏం చేయగలం? అమ్మని పూజించుకుంటూ ఉంటే, అమ్మ మేము తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాము, మమ్మల్ని సరైన మార్గంలో పెట్టి తల్లి అని చెప్పేసి అమ్మని పూజించుకోవడమే. ఇక చేయడానికి ఏముంటుంది? కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు, అంతే. నేనైతే చెప్పవలసినవన్నీ నాకు తెలిసిన వరకు మీతో అందరితో పంచుకున్నానన్నమాట. ఈ లలితాదేవి నవరాత్రులు, ఈ 9 రోజులు ఇంకేముంది, 4 రోజులు, 5 రోజులు అయిపోయింది. 4 రోజులు, ఈ 4 రోజులు కూడా అమ్మని చక్కగా పువ్వులతో కానీ కుంకుమతో కానీ అర్చన చేసుకోండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉండే మాటే, అమ్మ గొప్పతనాన్ని చెప్పడానికి ఏ భాషల్లోని పదాలు సరిపోవు. అమ్మ సేవకి జన్మధన్యం, అమ్మ పాదానికి సర్వం అంకితం. శ్రీమాత్రే నమః.